కావేరీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్ 24 గంటల అత్యవసర సేవలు, నిపుణులైన డాక్టర్లతో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి తాండా వద్ద NH-44 హైవే పక్కకు ఉన్న డాబా దగ్గర నిన్న రాత్రి కాల్పుల కలకలం రేపింది. యూపీకి చెందిన 2 లారీలు వచ్చి అక్కడ తినడానికి ఆపగా మరో పక్క నుండి వచ్చిన ఇంకొక లారీ సదరు ఆ వ్యక్తికి మొదట ఆపిన ఆ లారీ వ్యక్తికి ఇద్దరికి మాటల సంభాషణ కావడంతో యూపీకి చెందిన ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. కాల్పులు జరిపిన సదరు వ్యక్తి లారీని వదిలేసి పారిపోయాడు. ఇక నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టాడు. మరణించిన వ్యక్తి యొక్క వివరాలు సేకరిస్తున్నట్టు కూడా పోలీసులు తెలిపారు. అర్ధరాత్రుల పూట దాబాలు ఓపెన్ చేయడంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు తెలుపుతున్నారు. మద్యం మత్తులో కూడా ఇది జరిగి ఉండవచ్చు అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారీ డ్రైవర్లు మట్టుకు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఇటువంటి కార్యకలాపాలు చేయడం అన్నది ప్రజలందరూ భయాందోళనకు కూడా గురి అవుతున్నారు. పోలీసులు కూడా వీటిపై చర్యలు తీసుకొని ఏవైతే దాబాలు ఉన్నాయో ఈ దాబాలను కూడా మూసివేయాలని చెప్పేసి కూడా స్థానికులు తెలపడం జరుగుతుంది.